నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. ఆటలో ఎన్నో గెలుపోటములు, మరెన్నో ఆటుపోట్లు. ఓడిన ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో మళ్లీ రంగంలోకి దిగడం, విజయం సాధించే వరకు అలుపెరగని పోరాటం చేయడం. ఈ నిరంతర శ్రమే ఆమెను వింబుల్డన్ విజేతగా నిలిపింది. తన జీవితాన్నే ఆటకే అంకితం చేసిన పెట్రా క్విటోవాపై యువ కథనం. అసలే వింబుల్డన్ టోర్నీ గెలుపు కోసం దిగ్గజలాంటి క్రీడాకారిణులు రంగంలోకి దిగారు. గతంలో ఓసారి వింబుల్డన్ గెలిచినా ఈసారి క్విటోవా తరం కాదనుకున్నారు అంతా. ఇప్పుడిప్పుడే ఫామ్లో ఉన్న మేటి క్రీడాకారిణులంతా ఓవైపు దుమ్ము దులిపేస్తున్నారు. అయినా ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోని 24 ఏళ్ల క్విటోవా అనుభవం నేర్పిన పాఠాలతో టెన్నిస్ మైదానంలో చెలరేగి అలవోకగా ఫైనల్కు చేరింది. Sergio. Game is Kvitova. టోర్నీ ప్రారంభం నుంచి అచంచల ప్రతిభతో రాణిస్తున్న క్విటోవా ఫైనల్ మ్యాచ్లో కెనడా భామ యూజిన్ బౌచర్డ్తో తలపడింది. బౌచర్డ్ ఇటీవల మంచి ఫామ్లో ఉన్నందున తుదిపోరు భీకరంగా కొనసాగుతుందని అంతా అనుకున్నారు. రెండోసారి టైటిల్పై కన్నేసిన క్విటోవా మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేసింది. కేవలం 55 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టి కరిపించి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. Game, set match, Miss Kvitova. 2 sets to love, 6-3, 6-1. క్విటోవా రెండుసార్లు వింబుల్డన్ టైటిల్ గెలుచుకోవడం వెనుక 20 ఏళ్ల కృషి ఉంది. 1990 మార్చి 8న చెక్ రిపబ్లిక్లో జన్మించిన ఈ యువతికి మొదట్నుంచి టెన్నిస్ అంటే ప్రాణం. తండ్రి ప్రోత్సాహంతో 4 ఏళ్లకే రాకెట్ను పట్టుకుంది. ఆ చిరుప్రాయంలోనే టెన్నిస్ బంతులతో సావాసం చేస్తూ ఆటపై విపరీతమైన ఆసక్తిని పెంచుకుంది. And it's one nation under God, indivisible, with liberty and justice for some. And the melting pot's only got soup if you follow the one in the field. 16 ఏళ్ల వరకు క్విటోవా టెన్నిస్లో కఠోర శిక్షణ తీసుకుంది. మొదట చిన్న చితకా టోర్నీలో పాల్గొన్న ఈ అందాల తార 2008లో అంతర్జాతీయ పోటీల్లో అడుగుపెట్టింది. ఇంటర్నేషనల్ కెరీర్ ప్రారంభంలో తొలుత క్విటోవాకు ఓటములే స్వాగతం పలికాయి. కొన్ని టోర్నీలకైతే అర్హత సాధించని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అయినా ఏ దశలోనూ వెనుదిరగాలనే ఆలోచన తెచ్చుకోలేదు. ఓటమే గెలుపునకు పునాదులంతా మరింత కసిగా సాధన చేస్తూ తొలి విజయం కోసం పోరాటం కొనసాగించింది. ఎట్టకేలకు 2009లో మెరిల్లా ఇంటర్నేషనల్ టైటిల్ సాధించిన క్విటోవా ఆత్మవిశ్వాసాన్ని రెండింతలు చేసుకుంది. ఆ తర్వాత కూడా కాలం కలిసి రాకపోయినా పోరాటం మాత్రం కొనసాగించింది. 2011 సంవత్సరం క్విటోవా జీవితాన్నే మార్చేసింది. అద్భుతమైన ప్రతిభతో మరియా షరపోవా, బౌచర్డ్, విక్టోరియా అజరెంకా లాంటి దిగ్గజ క్రీడాకారుణులను అంతర్జాతీయ వేదికలపై మట్టి కరిపించింది. తొలిసారి వింబుల్డన్ విజేతగా నిలిచి దిగ్గజాలకు సవాల్ విసిరింది. On this one-way street will we collide? Do you go round and round as I take you down? She can't even make a sound. Blinded by a
ఎవరికీ సాధ్యం కాని ఆట తీరుతో క్విటోవా ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పవర్ఫుల్ లెఫ్ట్ హ్యాండ్ షాట్స్తో అపోనెంట్ అంచనాలకు అందకుండా రెచ్చిపోతుంటుంది. విపరీతమైన వేగంతో బంతిని అందుకుంటూ ప్రత్యర్థి సిద్ధమయ్యేలోగానే బంతిని తిప్పి పంపుతుంది. And she sealed it in style with a powerful serve that proved too good for Na. Both players now travel to Cincinnati for the Western and Southern Open. అందుకే క్విటోవాను అద్భుత విజయాలు వరించాయి. కెరీర్లో 2 వింబుల్డన్ టైటిల్స్ సహా మొత్తం 12 సింగిల్స్ టైటిల్స్ ను ఖాతాలో వేసుకుంది. తొలి ప్రయత్నంలోనే WTA ఛాంపియన్షిప్ గెలుచుకున్న 3వ క్రీడాకారిణిగా నిలిచింది. 2011లో ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానాన్ని చేరుకుని సత్తా చాటింది. టెన్నిస్ అసోసియేషన్ సహా చెక్ రిపబ్లిక్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డులతో క్విటోవాను సత్కరించాయి. కొన్నేళ్లుగా అద్భుతమైన ప్రతిభతో అంతర్జాతీయ టెన్నిస్లో రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది ఈ యువ క్రీడాకారిణి. మనిషి చూడలేని వింత ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేధావులు సైతం ఆడలేని క్లిష్టమైన పరిస్థితులను సృష్టిస్తూ మైమర్చిపోయే అనుభూతిని కలిగించేవి వీడియో గేమ్స్. చిన్నతనం నుంచి ఆటలపై తనకున్న అమితాసక్తిని ప్రవృత్తిగా మలుచుకున్నాడు భారత సంతతికి చెందిన అమెరికన్ యువకుడు. అతి తక్కువ సమయంలోనే అత్యద్భుత ఫలితాలను సాధించాడు అమీర్ రావు. The dead ain't gotta worry about this mess. Our world, she's done. రోజంతా బిజీగా సాగిపోయే జీవితాలు కాసింత విశ్రాంతి కోసం వీడియో గేమ్స్ ను ఆశ్రయించడం తప్పడం లేదు. ఇదే రంగంలో అద్భుతాలు సృష్టించవచ్చని భావించిన అమీర్ రావు తన మిత్రుడు గెవిన్ సిమన్ తో కలిసి 2009లో కాలిఫోర్నియాలో సూపర్ గెయిన్ గేమ్స్ సంస్థను ప్రారంభించాడు. కేవలం 7 సభ్యులతో కలిసి 2 ఏళ్ల పాటు తీవ్ర వ్యయప్రయాసాల కోర్చి బేస్టియన్ వీడియో గేమ్ కు జీవం పోశాడు. But it missed a few spots, didn't it? Besides, if not for the calamity, we wouldn't have this distillery chock full of the finest spirits. An arsenal packing enough heat to remind the beast of the wild who's boss. 25 ఏళ్ల వయసులో అమీర్ రావు రూపొందించిన ఈ బేస్టియన్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. కోట్లాది మంది అభిమానులను తన వశం చేసుకుంది. నిర్మానుష్యమైన భూభాగంలో శత్రువులను అంతం చేసుకుంటూ ఓ బాలుడు ముందుకు సాగడమే ఈ గేమ్లో సారాంశం. భయంకరమైన శత్రువులు దాడిని తన 2 ఆయుధాలతో ఎదుర్కొంటూ అమాయకపు చూపులతో పిల్లాడు అలరిస్తుంటాడు. సౌండ్ ఎఫెక్ట్స్ ఈ గేమ్లో ప్రత్యేక ఆకర్షణ. That may not sound like much. Well, wait till you hear it. తొలి ప్రయత్నంలోనే విజయవంతమైన అమీర్ రావు బేస్టియన్ గేమ్ కు ప్రచారం కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు ముందుకొచ్చాయి. చివరకు ఏకంగా దిగ్గజ ఎంటర్టైనర్ వార్నర్ బ్రదర్స్ బేస్టియన్ గేమ్ కు ప్రచారం కల్పించింది. ఆ తర్వాత బేస్టియన్ గేమ్ లోనే వివిధ సిరీస్లు విడుదలయ్యాయి. Just like that. From the wharf to the wilds. You gotta hand it to the calamity. It did the job quick. But it missed a few spots, didn't it? Besides, if not for the calamity, we wouldn't have this distillery chock full of the finest spirits. An arsenal. అమీర్ రావు సారథ్యంలోని బృందం రూపొందించిన ఈ ఆట వీడియో గేమ్స్ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. ప్రముఖ మ్యాగజైన్స్ గేమ్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపిక చేశాయి. ప్రతిష్టాత్మక గేమ్ క్రిటిక్ అవార్డును సొంతం చేసుకుంది.
దాదాపు 22 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రతిభావంత యువకుల జాబితాలో సూపర్ గేమ్ గేమ్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడు 29 ఏళ్ల అమీర్ రావు స్థానం సంపాదించాడు. The Wilds already reclaimed this place. He's anxious to get back. After all, he's got the final core. చిన్న వయసులోనే సంస్థను స్థాపించి అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అమీర్ రావు మరో అద్భుతమైన గేమ్ను రూపొందించాడు. ట్రాన్సిస్టర్ పేరుతో తయారవుతున్న ఈ వీడియో గేమ్ అతి త్వరలోనే వీడియో గేమ్ ప్రేమికుల చెంత చేరనుంది. I wanted to work on games since I was 8 years old. And with this game, like for the first time, I feel like I'm finally doing the thing that like I was like the thing I was like born to do, right? There's a lot of good kind of nervous energy about it because we think it has a lot of potential, but we have a lot of hard work. ఇప్పుడు చిన్న విరామం. అదొక చీకటి ప్రపంచం. కొత్తదనం అనేది పరిచయం లేని ప్రాంతం. ఎటు చూసినా అంధకారం. నిత్యం పాతబడిన తెల్లటి గోడలు చూస్తూ కాలం గడపాల్సిందే. ఏడుపొచ్చినా ఆనందం వచ్చినా ఆలోచన తోచినా ఇతరులతో పంచుకోలేని పరిస్థితి. అలాంటి లోకాన్ని ఇంద్రధనస్సులా రంగులమయం చేస్తోంది విశాఖ యువత. ఆ కుర్రకారు అసలు లక్ష్యమేంటో ఇప్పుడు చూద్దాం. Remember how we used to party up all night, sneaking down, looking for a taste of real life, drinking in a small town firelight. Sweet 16, then we had arrived, walking down the streets as they whistle high, high, high. Belly toss with the senior guys, teach us that we never make it out alive. విశాఖలోని కొంతమంది యువతీ యువకులకు ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పిల్లలు కళ్ళు తెరిచి లోకాన్ని చూసే సమయంలో వారి ముందు రంగురంగుల అందమైన లోకం ఆవిష్కృతం చేయాలని భావించారు. ఇంకేముంది, ఔత్సాహిక కళాకారులు కుంచెపట్టుకుని కేజీహెచ్లోని పిల్లల వార్డును అందమైన బొమ్మలతో రంగులమయం చేశారు. గతేడాది నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇదే స్ఫూర్తితో యువతరం మరో అడుగు ముందుకేసింది. నగరంలోని ఓ ప్రభుత్వ వసతి గృహంలో నిరుపేదలు, తల్లిదండ్రులకు దూరమైన చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి బయటి ప్రపంచం తెలియదు, ఇతరులతో పరిచయం ఉండదు, కొత్త లోకంలోకి తొంగి చూసే అవకాశమూ లేదు. ఎంతసేపు 4 గోడల మధ్యనే కాలక్షేపం చేయాలి. ఇలాంటి వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలన్న ఉద్దేశంతో పెయింట్ ఏ స్మైల్ పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఔత్సాహిక చిత్రకారుల కోసం కార్యక్రమ నిర్వాహకులు ఫేస్బుక్ లో ఓ ప్రకటన ఇచ్చారు. విశేష స్పందన లభించింది. వివిధ కళాశాలల్లో చదువుతున్న సుమారు 50 మంది యువతీ యువకులు, ఏయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు తరలివచ్చి ఆ గోడలను అందమైన చిత్రాలతో రంగులమయం చేశారు. చిన్నారులను అమితంగా ఆకట్టుకునే కార్టూన్లు, జంతువులు, పక్షులు, ఇలా ప్రకృతి చిత్రాలెన్నింటినో ఆవిష్కరించారు. మేమంతా బొమ్మలంతా వేసి వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయాలి, అంటే ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి చేస్తున్నాం. బాగుంది, అంటే వాళ్ళకి హ్యాపీనెస్ని ఇస్తున్నాం కదా, సో మాకు బాగుంది. ఇక్కడ వాళ్ళకి ఇమాజినేషన్ ఉండదు, టీవీ చూస్తారు కానీ వాళ్ళకి అంటే ఇంకా చాలా నేర్చుకోవాలి. వాళ్ళు ఇంకా చిన్న టెండర్ ఏజ్ కాబట్టి వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి. కాబట్టి ఇలాంటివన్నీ చూస్తే వాళ్ళు కూడా డ్రాయింగ్ స్కిల్స్ కానీ, ఇమాజినేషన్ స్కిల్స్ కానీ, థింకింగ్ స్కిల్స్ కానీ పెరుగుతుంది. దానికోసం ఈ ఈవెంట్ మేము తీసుకొచ్చాము. ఈ రూమ్ అంతా అందంగా కనిపించేలాగా అందమైన బొమ్మలు గీస్తూ వాళ్ళకి ఆనందం, ఇంకా వాళ్ళు ఏం కోల్పోయారని తెలియకుండా
ఆనందపడే విధంగా వాళ్ళకి అందమైన కార్టూన్ బొమ్మలన్నీ గోడల మీద గీస్తున్నారు సార్. అంటే ఇవి చూడడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఒంటరితనం అంతా మర్చిపోయి ఆనందంగా ఉంటారని ఉద్దేశంగా గీస్తున్నారు సార్. విశాఖ యువతరం ఆలోచన నచ్చి ఉక్రెయిన్కు చెందిన ఎలీనా అనే యువతి కూడా ఉత్సాహంగా పాల్గొంది. తన ఆలోచనలు ప్రతిబింబించేలా చిన్నారులకు నచ్చే అందమైన చిత్రాన్ని గీసింది. ఈ తరహా కార్యక్రమాలతో చిన్నారుల్లో ఆలోచన శక్తి పెంచడం, చిత్రలేఖనంపై ఆసక్తి కలిగేలా చేయడం, ఒంటరితనాన్ని దూరం చేయడం సహా పసిపిల్లలకు మరో ప్రపంచం పరిచయం చేసినట్లవుతుందని యువతరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. జస్ట్ పిల్లలందరినీ హ్యాపీ చేద్దామని ఇలా డ్రా చేయడం అది. సో ఐ హోప్ వాళ్ళకి నచ్చుతుందని. చిన్నపిల్లలకి కార్టూన్స్ ఇష్టం కదా, సో అంతా కార్టూన్స్తో ఫిల్ చేద్దామని అందరూ ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్టూన్ తీసుకున్నారు. జనరల్గా ఆర్ఫన్ హోమ్స్ అంటే గోడలన్నీ నిశ్శబ్దంగా వీళ్ళు చాలా లోన్లీనెస్తో ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనం అట్లీస్ట్ మేము ఇప్పుడు వాలంటీర్స్ అయినా ఎవరైనా వచ్చి మహా అయితే వీక్లీ 1 or 2 వచ్చి 2-3 సార్లు ఒక 2 గంటలు ఆడించి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళే లోన్లీగా ఇదే గదులు అలా పడుకొని ఉంటారు అన్నమాట. వాళ్ళ యొక్క బాధలు కానీ ఇవన్నీ అలా ఒక్కలే వాళ్ళు షేర్ చేసుకుని అట్లీస్ట్ చిన్న వాళ్ళ యొక్క బాధల నుంచి వాళ్ళకి బయటికి రప్పించడానికి మన ప్రయత్నం ఏదో చేద్దామని చెప్పి ఈ పెయింట్ ఏ స్మైల్ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం అండి. ఈ యువతీ యువకులంతా ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా చిన్నారుల మోములో చిరునవ్వు కురిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చిన్న విరామం. అందరూ క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి క్రీడల వైపు పరుగులు తీస్తుంటే హైదరాబాద్ యువతరం సెయిలింగ్పై క్రమంగా ఆసక్తి పెంచుకుంటోంది. జంట నగరాల నడిబొడ్డున సుందరమైన సాగర తీరంలో హుషారుగా సెయిలింగ్ చేస్తోంది. యాటింగ్ క్లబ్ సహాయంతో ఉచిత శిక్షణ పొందుతున్న నవతరం భవిష్యత్తులో అంతర్జాతీయ ఛాంపియన్షిప్లు గెలుచుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అవకాశమిస్తే వీధి పాలలైన వీర విజేతలుగా నిలుస్తారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న భాగ్యనగరంలోని కొంతమంది విద్యార్థులు సెయిలింగ్ లో సత్తా చాటుతున్నారు. హుసేన్ సాగర్ తీరంలో అలవోకగా సెయిలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. హైదరాబాద్ లో సెయిలింగ్ ను ప్రోత్సహించేందుకు కల్నల్ సుహీం షేక్ కొన్నేళ్ల కిందట యాట్ క్లబ్ ప్రారంభించాడు. అప్పట్లో కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను చేర్చుకుని ఉచితంగా శిక్షణనిచ్చాడు. ఇప్పుడు అది కాస్త విస్తరించి ఆసక్తి ఉన్న యువతను ఎంపిక చేసి కొద్ది మొత్తంలో ఫీజులు తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్నాడు. శిక్షణంతా సాగర్ తీరంలోనే జరుగుతోంది. అవన్నీ ఉన్నాయి కానీ ఎప్పుడు ఆడతాం, రొటీన్ కదా, ఇప్పుడు ఆడుతూనే ఉంటాం. కానీ అది అంత ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడికి వచ్చాక ఒకసారి ట్రై చేశాను, చాలా బాగా అనిపించింది, చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఇక దీనే కంటిన్యూ చేస్తున్నాయి. ఇక్కడ కోచింగ్ చాలా బాగానే ఉంటుంది. మా సార్ ఇస్తాడు, మా సార్ ఇవ్వడం అయిపోయింది, మాకు ఇచ్చేసాడు, మేము ఇంకో వాళ్ళకి ఇస్తాం అనమాట. 4 Omega boats ఉన్నాయి, 5 teams ఉన్నాయి. It's the largest class of boats on the water. ఒక్కొక్క బోట్లో అట్లీస్ట్ 2 or 3 people ఉంటారు. ఒక హెల్మ్, 2 క్రూజ్. సెయిలింగ్ లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న యువత రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో కొన్ని విజయాలు నమోదు చేసిన విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించడమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేయబట్టి 3 years ఇప్పుడు 4 years అవుతుంది. లాస్ట్ నేషనల్లో నా ప్లేస్ 4th వచ్చింది. ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టడానికి ఎలాగైనా కొట్టేస్తా, ఎలాగైనా ట్రై చేసి గోల్డ్ మెడల్ ఫస్ట్ వస్తా.
విద్యార్థుల్ని సెయిలింగ్ వైపు ఆకర్షించడంలో హైదరాబాద్ యాటింగ్ క్లబ్ ది కీలక పాత్ర. యువతరానికి సెయిలింగ్ లో శిక్షణ ఇప్పించడాన్ని యాటింగ్ క్లబ్ ఓ బాధ్యతగా తీసుకుంది. అదే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రతిభావంత సెయిలర్లు వచ్చేలా చేస్తోంది. We started with just 3, which is in 2009, and slowly the numbers have gone up, and we've recently trained up about 5 or 7 of them, and they are all going to take part in various championships. So everyone's very, very happy and looking forward to a fabulous week of sailing. It's a training academy. 90% or 95% of our work is with underprivileged children because this is a kind of a give back situation for us. But more importantly, I think we are starting to open up to children from schools in Hyderabad. భవిష్యత్తులో హుస్సేన్ సాగర్ సెయిలింగ్ కేంద్రంగా మారడం సహా ఇక్కడ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఖాయమని శిక్షకులు అభిప్రాయపడుతున్నారు. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.